హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చానండి, పెళ్ళి వీడియో. ఇది విశేషం ఏమంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన వీడియో అండి. అందుకొరకే నాకు చాలా బాగా అనిపించి వీడియో తీస్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురుది. ఓకే అండి. లవ్ మ్యారేజ్. అబ్బాయి వాళ్ళది మహారాష్ట్రీయులు. అందుకొరకు ఈ వీడియో స్పెషల్గా అనిపించి వీడియో తీస్తున్నానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నైట్ ఇంకో స్పెషల్ ఏమిటంటే నైట్ ఉందండి మ్యారేజ్. 9:30కి ఉంది. మేము 7:30కి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని ఈ వీడియో తీసానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పెళ్ళిలో జరిగే ముఖ్యమైన ఘట్టాలన్నీ చూపిస్తున్నానండి. ఒకటి జీలకర్ర బెల్లము ఒకటి మిస్ అయింది క్లిప్పింగ్. ఓకే అండి. మిగిలినవన్నీ చూపిస్తాను. ముఖ్యమైనది కన్యాదానము, తర్వాత మాంగళ్యధారణ, మెట్టెల సవ్వడి, ఇంకా తలంబ్రాల వేడుక. అదేవిధంగా వేద పండితులు కూడా ఆశీర్వాదాలు 5 మంది వేద పండితులు వచ్చారండి. అంటే గుడిలోనే ఉంటారు వాళ్ళు. ఇంకా అంత డెకరేషను, వెడ్డింగ్ డెకరేషన్ ఎలా ఉందో చూస్తాను. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇది కొద్దిగా పెద్ద వీడియోనే అండి, 15 మినిట్స్ ఉండొచ్చు. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఇది ఎక్కడ అని అనుకుంటున్నా, నేను టెంపుల్కి వచ్చానండి. టెంపుల్ డెకరేషన్ ఏమిటో అనుకుంటున్నారా? ఇప్పుడే దేవుని దర్శనం చేసుకున్నామండి. వెంకటేశ్వర స్వామి ఫేమస్ టెంపుల్ అని చెప్పాను ఇంతకుముందే. ఆ టెంపుల్లో కళ్యాణం అండి. ఇక్కడ కళ్యాణ మండపం చూడండి ఎలా ఉందో డెకరేషన్ చేశారు. చాలా బాగా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ అమ్మాయి మొక్కు అంటండి, అందుకొరికి ఇక్కడ మ్యారేజ్ చేస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ ఇలా ఉందండి డెకరేషన్. ఇంకా ఎవరు రాలేదు. నేను టెంపుల్ దర్శనం చేసుకోవాలని తొందరగా బయలుదేరాము. నేను మా వారు 7:30కే. మా వారు ఇప్పుడే బయటికి వెళ్ళారు. నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఈ విధంగా ఉంది టెంపుల్లో లోపల. ముఖ్యమైన వాళ్ళే వచ్చిండ్రు, ఏవో పనులు చేస్తున్నారండి, అంతే. అంతకంటే ఏం లేదు. ఈ డెకరేషన్ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. ఈ విధంగా లోపల ఉందండి. బయటనేమో భోజనాలకు డిన్నర్కి ఏర్పాటు చేశారండి. ఇక్కడ లోపల ఈ విధంగా ఉందండి. చాలా బాగా విశాలంగా, చల్లగా, హాయిగా అనిపించిందండి. చాలా బాగా ఉంది. టెంపుల్లే బాగుంది అనుకుంటే ఇప్పుడు పెళ్ళి కళ్యాణ మండపము ఇవన్నీ అరేంజ్మెంట్ చూస్తే చాలా కన్నుల పండుగగా ఉంది. ఓకే అండి. అబ్బాయిది మహారాష్ట్ర అండి, అమ్మాయి తెలుగు. ఇద్దరు డాక్టర్సే అండి. ఓకే అండి. ఒక లవ్ మ్యారేజ్ అనే చెప్పవచ్చు. ఈ విధంగా ఉంది. ఈ టెంపుల్ ఇక్కడ కనబడుతుంది. అక్కడ ఏదో మీటింగ్ అవుతుంది టెంపుల్ వాళ్ళది, దేవస్థానం వాళ్ళది. ఈ విధంగా ఏర్పాట్లు అయితే చైర్స్ ఇవన్నీ బాగా ఏర్పాటు చేశారు. చైర్స్ ఇవన్నీ లైట్ అరేంజ్మెంట్స్ చూడండి, చిన్న చిన్న బల్బులతో శోభాలంకరణలతో చాలా కండ్ల పండుగగా ఉందండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం చూస్తున్నాను. ఇప్పుడే దర్శనం అయింది కాబట్టి బయటికి వెళ్తున్నాను. చూడండి, బయట డిన్నర్కి ఏర్పాటు చేశారు. అంత క్యాటరింగే కదండి. అది కూడా పెద్ద గ్రౌండ్ లాగా చుట్టూ పెట్టారండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ అమ్మాయిని కొన్ని ఫోటోలు తీస్తున్నారు వీడియోగ్రాఫర్స్. వివిధ భంగిమలో తీస్తున్నారండి. చూడండి మీరే. ఓకే. పెళ్ళి కొడుకును పెళ్ళి కూతుర్ని ఈ విధంగా నిలబెట్టి వీడియో తీస్తున్నారు. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కేవలం మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి. డెకరేషన్ కూడా ఈ విధంగా మంచిగా చాలా బాగుందని మీకు చూపించాలని చూపిస్తున్నానండి. ఓకే అండి. చూశారు కదా, ఇక బయటికి వెళ్తాను. ఇప్పుడు చూడండి, గుడి బయట ఈ విధంగా ఉంటుందండి. ఇంకా రాలేదు, బయటికి వెళ్ళలేదు నేను. వెళ్తాను చూడండి.
నాకైతే చాలా బాగా అనిపించిందండి. వెళ్తాను ఇప్పుడు చూడండి. గుడి బయట ఈ విధంగా ఉంటుందండి. ఇంకా రాలేదు, బయటికి వెళ్ళలేదు నేను. వెళ్తాను చూడండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఓకే అండి, ఈ విధంగా ఉంది గుడి బయట. చూశారు కదా, ఈ విధంగా కార్పెట్ పరిచారు. బయట నుంచి ఈ విధంగానే ఉంటుందండి కార్పెట్. నేను లోపల నుంచి బయటికి వెళ్తున్నాను, ఎందుకంటే నైట్ కదండి, దేవుని గుడి 8 వరకే మూసేస్తారండి. మేము తొందరగా దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ డిన్నర్ ఏర్పాటు ఉంది చూడండి బయట. ఈ విధంగా ఉందండి. చిన్న లోపలికి వెళ్తే మొత్తం గ్రౌండ్ ఉంటుందండి. ఆ విధంగా అరేంజ్మెంట్స్ చేశారు డిన్నర్కు. ఇప్పుడు ఇంకా టైం కాలేదు, 8:30కి అట్లా భోజనాలు డిన్నర్ చేస్తారండి. ఓకే అండి. అయినా మేము జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత డిన్నర్ చేసామండి. తర్వాత మాంగళ్య ధారణ వరకు మళ్ళీ వచ్చేసామండి అక్కడ. ఓకే అండి, ఈ విధంగా అరేంజ్మెంట్స్ చేశారు డిన్నర్ కొరకు. అదేవిధంగా బయట కూడా చూస్తానండి. ఇంకా రోడ్డు నుంచి బయట వరకు కూడా ఈ విధంగా రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్ వేశారండి. వైట్ది కూడా వేశారు అక్కడక్కడ. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కార్లు చెప్పలేనని కార్లు బయట ఉన్నాయండి. ఇక్కడ ముఖ్యమైన వాళ్ళకు మాత్రం అలౌ చేస్తున్నారు లోపలికి, గేట్ లోపలికి. ఇక్కడ చూడండి, ఇక్కడ బయట అండి ఇదంతా. ఈ విధంగా లైట్స్ అయితే అరేంజ్మెంట్ చేశారండి. నైట్ 9కి ఉంది, 9:15కో ఏమో పెళ్ళి, మ్యారేజ్ అండి. ఇంకా మేము టెంపుల్ మూవ్ చేస్తారని హడావిడిగా ఇక్కడ బయట తీయలేదు, తర్వాత వచ్చి తీస్తున్నానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఉందండి టెంపుల్. చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా తిరుపతిలో ఎంత మహిమ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే మహిమ ఉంటుందని అంటారు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా వస్తూనే ఉన్నారండి అతిథులు. ఇంకా పెళ్లి వారు కూడా వస్తారు వాళ్ళ విడుదల నుంచి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, డెకరేట్ చేశారు లైట్స్తో. చాలా బాగా అనిపించిందండి. ఓకే అండి, 9:15కి మ్యారేజ్ కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేస్తామండి. ఓకే అండి, కీప్ వాచింగ్. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చాలని కోరుతున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మరవకండి. ఓకే అండి, మళ్ళీ మాంగళ్య ధారణ, ఇంకా పెళ్ళి కొడుకుకి స్వాగతం, ఇవన్నీ ఈ వీడియోలో ఉంటాయి, వచ్చే వీడియోలో ఉంటాయండి. ఓకే అండి, కీప్ వాచింగ్. ఇక్కడ అందరూ ఇంకా ఫొటోస్ దిగుతూనే ఉన్నారండి. లోపలికి వస్తున్నాను నేను. ఇక్కడ అక్కడక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఓకే అండి, కీప్ వాచింగ్. ఓకే, పెళ్ళి కొడుకుకు స్వాగతం పలకడానికి రెడీ అవుతున్నారండి అందరూ. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఇద్దరు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ వీడియో తీస్తున్నానండి. అదేవిధంగా ఇంకా రాలేదండి అతిథులు, ఎవరు రాలేదు, ఎందుకంటే ఇంకా స్టార్ట్ కాలేదు. 9:30కి ఉంది మ్యారేజ్. ఫస్ట్ డిన్నర్ అయిన తర్వాతనే మ్యారేజ్ ఉంటుందండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కళ్యాణ మండపం అలంకరించింది చూడండి, ఎంత బాగుంది. ఓకే అండి, వినాయకుని కూడా కింద డెకరేషన్ కూడా మంచిగా పెట్టారండి. కళ్యాణ మండపం ముందర వినాయకుని పెట్టారు. ఈ విధంగా మెట్లు కూడా ఉంటాయి కదండి, మెట్ల మీద కూడా కూర్చున్నారు అందరూ కొందరు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అతిథులు రాలేదు కాబట్టి నేను సైలెంట్గా ఉంది అని వీడియో తీస్తున్నానండి. ఓకే అండి, ఇంకా బ్యాండ్ మేళాల సప్పుడు కూడా లేదు. ఓకే అండి, ఇక్కడ ఇద్దరు మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో తీస్తున్నానండి. సెల్ఫీ లాగా ఫోటో కూడా తీశాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే టెంపుల్ కనబడుతుంది చూడండి అక్కడ, చాలా బాగుందండి టెంపుల్ కూడా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఇదే అండి టెంపుల్, చాలా బాగుంది. ఓకే అండి. ఓకే అండి, చూశారు కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం మంగళవాద్యాలతోటే ఉంటుందండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మాత్రం డెకరేషను ఇంకా పెళ్ళి కొడుకు స్వాగతం పలికేది చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.